ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. చేతిలో కర్ర, నెత్తిమీద టోపీ, ఒంటి మీద నల్లటి కోటు, బక్కపల్చటి శరీరం. ఎంతోమంది కమెడియన్స్కి ఈయనే గురువు. సాధారణంగా కమెడియన్స్కి ఆయన ఫోటో చూపిస్తే కానీ, లేకపోతే వాళ్ళ పేరు చెప్తేనే కానీ ఎవరన్నా గుర్తుపడతారు. ఈయన మాత్రం ఆయన వేసుకునే డ్రెస్ చూపించినా అందరూ గుర్తుపడతారు. అతనే చార్లీ చాప్లిన్. ఈ పేరు తెలియని వారు సాధారణంగా ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా హాస్యానికి గురువైనటువంటి చార్లీ చాప్లిన్ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తన హాస్య జీవితాన్ని ఎలా ప్రారంభించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో హాస్యానికి గురువు చార్లీ చాప్లిన్. ఆయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఎంతోమంది నటులు ఆయనను గురువుగా భావిస్తారు. ఇప్పటికీ ఎంతోమంది నటులపై చార్లీ చాప్లిన్ ప్రభావం ఉందంటే అది అతిశయోక్తి కాదు. చార్లీ చాప్లిన్ పూర్తి పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. ఆయన లండన్లో పుట్టారు. చాప్లిన్ 88 సంవత్సరాల జీవిత కాలంలో దాదాపు 75 సంవత్సరాల వెండితెర ప్రస్థానం ఉంది. 1889 ఏప్రిల్ 16 పుట్టిన చాప్లిన్ 1977 డిసెంబర్ 25న మరణించారు. చాప్లిన్ చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆయన జీవితంలోనే వేదనాభరితమైన రోజుల్ని గడిపారు. ఎన్నో అవమానకరమైన పరిస్థితుల్ని అనుభవించారు. దారుణమైన స్థితిగతుల్ని కూడా చవిచూచారు. తాను కడుపు నిండా అన్నం తినడం కోసం పని చేయక తప్పని బాల్యాన్ని భరించాడు. ఎదగాలనే కసితో దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఎన్నో కష్టాలు ఓర్చుకుంటూ వాటి నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూ అతని అనుభవాలను పేర్చుకుంటూ తాను ఎదగడానికి కావలసిన నైపుణ్యాలను పెంచుకుంటూ ఓ గొప్ప హాస్యనటుడిగా, ఓ గొప్ప రచయితగా, చిత్ర నిర్మాతగా, గాయకుడిగా ప్రపంచ స్థాయికి ఎదిగారు. సినీ రంగ ప్రస్థానంలో ఇప్పుడే కాదు ఎప్పటికీ తనను మించిన నటుడు ఇంకా పుట్టలేదనే చెప్పాలి. ఆయన జీవితమే సినీ రంగ ప్రముఖులకు, హాస్యనటులకు పెదబాల శిక్ష అని చెప్పవచ్చు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఎంతోమందికి డబ్బు పరంగా కానీ, ఇతరులను కష్టాల్లో ఆదుకోవడం కానీ ముందుండేవారు. మన పెద్దలు నవ్వు 4 విధాలుగా చేటు అంటారు. కానీ ఆ నవ్వే చాప్లిన్కు ఆకలి బాధల నుంచి దూరం చేసింది. ఆ నవ్వే ఆయన నాటక రంగంలో మహారాజం చేసింది. యావత్ ప్రపంచానికి చాప్లిన్ ముఖాభినయంతోనే నవ్వుల వర్షం కురిపించింది. ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తను నవ్వకుండానే ప్రేక్షకులపై నవ్వుల పువ్వులు కురిపించారు. చార్లీ చాప్లిన్ చిన్నతనంలోనే తన ఆకలి విషయంలో ఎంతో ఇబ్బంది పడ్డాడు. కడుపుకింత అన్నం దొరక్క ఎంతో ఇబ్బంది పడేవాడు. దాంతో స్నేహితులు, బంధువులు ఇళ్లకు సరిగా భోజనం సమయానికి వెళ్ళేవాడంట. అలాంటి సమయంలో వచ్చిన అతిథిని ఎలాగో భోజనం చేసి వెళ్ళమంటారు కదా, అదే ఆయన కడుపు నింపేది. ప్రపంచంలో టైమ్ మ్యాగజైన్ ఎంతో ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ మ్యాగజైన్ ముఖ చిత్రంపై కనిపించిన తొలి నటుడు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ నటించిన మొదటి సినిమా మేకింగ్ ఏ లవ్ ఆయనకే నచ్చలేదంట. ప్రేమ అంటే ఎంతో గౌరవం ఇచ్చే చార్లీ చాప్లిన్ మొత్తం తన జీవితంలో 4 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొత్త తరంలోకి టాకీ సినిమాలు వచ్చినా కూడా చార్లీ చాప్లిన్ మూకీ సినిమాలే తీసేవారు. చాప్లిన్కు ఉక్రెయిన్కు చెందిన ఖగోళ పరిశోధకుడు ఒకరు తాను కనుగొన్న గ్రహశకలానికి చాప్లిన్ 3623 అని పేరు పెట్టుకున్నారు. చార్లీ చాప్లిన్ ఎంతో ఇష్టమైన ప్రదేశాల్లో స్కాట్లాండ్కి చెందిన నేర్నా నగరం ఒకటి. ఆయన ప్రతి సంవత్సరం ఒక్కసారైనా అక్కడికి వెళ్ళేవారంట. ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు తన మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పేవారు. పైన చెప్పుకున్న చార్లీ చాప్లిన్ తన మొదటి భార్య అయిన మిడ్రేడ్ హ్యారియస్ 1918 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వారిరువురికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2 రోజులకే ఆ బిడ్డ చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకి ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఒక లేటా గ్రే అనే అమ్మాయిని 2వ వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి ది కిడ్, ది గోల్డ్ రష్ చిత్రాల్లో నటించారు. వారిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత 3 ఏళ్లకే ఈ సంబంధం ముగిసిపోయింది. మూడోసారి పాలెట్ గోడార్ట్ అనే యువతిని 1936లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె మోడర్న్ టైమ్స్, ది డిక్టేటర్ సినిమాల్లో ఆయనతో పాటు కనిపించింది. ఈ సంబంధం కూడా 5 ఏళ్లకే ముగిసిపోయింది. ఆ తర్వాత 53 ఏళ్ల వయసులో 18 ఏళ్ల ఓనా ఓనీల్ని 1943లో పెళ్లి చేసుకున్నాడు.
వీరిరువురికి 8 మంది సంతానం కలిగారు. చార్లీ చాప్లిన్ తీసిన సినిమాల్లో కొన్ని అద్భుతమైన సినిమాలు: సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్, ద గ్రేట్ డిక్టేటర్, ద కిడ్, ద గోల్డెన్ రష్, లైమ్ టైమ్, ద సర్కస్, ద అడ్వెంచర్, 1 AM, మేకింగ్ ఏ లివింగ్, ఏ డాగ్స్ లైఫ్, ద ఇమ్మిగ్రేట్, ద టాప్, ద సర్కస్ చిత్రాల్లో చార్లీ చాప్లిన్ తొలి అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే అప్పటికి ఆస్కార్ అనే పేరు ఆ వేడుకల్లో లేదు. దీన్ని 1929లో తొలిసారి వేడుకల్లో ఇచ్చారు. ఒక సామాన్యమైన వ్యక్తిగా జన్మించి చార్లీ చాప్లిన్ నేడు ఎందరో కళాభిమానుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈనాటికి హాస్యంపై ఎక్కడ చర్చ జరిగినా సాగినా అక్కడ చార్లీ చాప్లిన్ పేరు తప్పక వినిపిస్తుంది. దట్ ఈస్ చార్లీ చాప్లిన్.